మహారాజా రవితేజ. కానీ ఈసారి ఫుల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది కూడా భక్తి సినిమాలో కనిపించబోతున్నాడు. ఇలా మన రవితేజని చూసి చాలా రోజులైంది కదా. అయితే మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమా అతన్ని ట్రాక్ లోకి తెచ్చింది. సో ఇప్పుడు హిట్ బాట పట్టాలి. అందుకే ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాడు మన రవితేజ. ఆల్రెడీ ఈ సినిమా ఇరుముడి పోస్టర్లో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించి, అయ్యప్ప మాలలో కనిపించి అందరినీ మెప్పించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాని హడావిడిగా కాకుండా మంచి రిలీజ్ డేట్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. టాలీవుడ్ లో మాస్ హీరోల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేర్లలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన కష్టంతో స్టార్ హీరోగా ఎదిగిన ఆయనకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఎనర్జీ, కామెడీ టైమింగ్, మాస్ డైలాగ్స్, యాక్షన్ స్టైల్తో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాడు. కానీ గత కొన్నేళ్లుగా మాత్రం ఆయన కెరియర్లో ఆశించిన స్థాయి విజయాలు కనిపించడం లేదు. సినిమాలు వరుసగా వస్తున్నా అభిమానులు కోరుకునే రేంజ్ హిట్ మాత్రం దక్కడం లేదు. ఒకప్పుడు కిక్, విక్రమార్కుడు, క్రాక్ వంటి సినిమాలతో థియేటర్లలో ఊపు తెచ్చిన రవితేజ ఇప్పుడు మరోసారి అలాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ముఖ్యంగా అభిమానులు కూడా మాస్ మహారాజా నుండి మళ్లీ ఒక పక్కా మాస్ జాతర కావాలి అని కోరుకుంటున్నారు. కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన సినిమాలు చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా పర్వాలేదు అనిపించింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ రవితేజకు ఓపెనింగ్స్ పరంగా మంచి క్రేజ్ ఉంది. థియేటర్లలో ఆయన సినిమాకు మొదటి రోజు ప్రేక్షకులను రప్పించే శక్తి ఇంకా తగ్గలేదు. బి-సి సెంటర్లలో ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ చాలా బలంగా ఉంది. కానీ ఆ ఇమేజ్ ను సరైన విధంగా ఉపయోగించుకునే కథలు, దర్శకులు దొరకకపోవడం వల్లే పెద్ద విజయాలు దూరమవుతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు రవితేజ ఆశలన్నీ ఇరుముడి సినిమాపైనే ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. సాధారణంగా శివ నిర్వాణ అంటే ఎమోషనల్ కథలు, రిలేషన్షిప్ డ్రామాలు గుర్తుకొస్తాయి. కానీ ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన కథతో వస్తున్నట్లు సమాచారం. ఇరుముడిలో మాస్, ఎమోషన్, యాక్షన్ అన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కథలో ఉన్న బలం, ఎమోషనల్ కనెక్ట్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకపోయినా సినిమా గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో మంచి ఆసక్తిని పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇరుముడిని ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొదట రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేకపోయినా ఇప్పుడు ఆగస్టు మొదటి లేదా రెండో వారాన్ని టార్గెట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు చివరి 2 వారాల్లో ఇప్పటికే పెద్ద సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. నాని నటిస్తున్న ది ప్యారడైజ్, శర్వానంద్ బోగి, దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ వంటి సినిమాలు ఆగస్టు చివరి వారాల్లో విడుదలకు లాక్ అయ్యాయని సమాచారం. దీంతో ఆ టైంలో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇరుముడి టీం ముందుగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రజనీకాంత్ జైలర్ 2 కూడా ఆగస్టులో వస్తుందనే ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చెన్నై మీడియా కథనాల ప్రకారం జైలర్ 2ను వినాయక చవితి సీజన్కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీంతో ఆగస్టులో పెద్ద పోటీ తగ్గినట్టే అవుతుంది. ఇక చిరంజీవి, విశ్వంబర గురించి కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. కానీ ఇంకా ఆ సినిమా రిలీజ్ డేట్ పై స్పష్టత రాలేదు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మెగా 158 షూటింగ్ మొదలైపోయినా విశ్వంబర నుండి పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇరుముడికి మంచి సేఫ్ రిలీజ్ డేట్ దొరికినట్టే కనిపిస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే ఇరుముడిలో అయ్యప్ప మాల సెంటిమెంట్ ప్రధాన అంశంగా ఉండబోతుందట. అలాగే తండ్రి కూతురు మధ్య భావోద్వేగ బంధం కూడా కథలో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. అంటే ఇది కేవలం మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈసారి చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాడట. గతంలో టక్ జగదీష్ విషయంలో ప్రేక్షకుల నుండి వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎక్కడా తప్పులు జరగకుండా స్క్రిప్టును చాలా బలంగా సిద్ధం చేశారని సమాచారం. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు, కుటుంబ ప్రేక్షకులను కనెక్ట్ చేసే ఎమోషన్స్ రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారట. రవితేజ కూడా ఈ ప్రాజెక్టుపై చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. గత కొన్ని సినిమాల ఫలితాల తర్వాత ఆయనకు కూడా ఒక బలమైన హిట్ అవసరం ఏర్పడింది. అందుకే ఈ సినిమాలో తన పాత్ర, లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ కూడా ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాడు. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్లు ఇవ్వడంలో జీవికి మంచి పేరు ఉంది. అందుకే ఇరుముడిలో సంగీతం కూడా సినిమాకు బలంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకు తమిళనాడు, కేరళ మార్కెట్లలో కూడా మంచి క్రేజ్ ఉందట. అయ్యప్ప స్వామి సెంటిమెంట్ ఉండడంతో అక్కడి ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.